అందరికీ ఇచ్చినట్లే మాకు కూడా ఇచ్చారు. మీరు ఈ బ్యాలెట్ పేపర్ను పింక్ పేపర్ పైనే ప్రింట్ చేస్తారు అనే విషయం మాకు తెలియజేయాలి. కాబట్టి పింక్ పేపర్లో ఏ రకంగా ప్రింట్ అవుతుంది అనే విషయాన్ని మేము చూసినప్పుడు దట్ వాజ్ ఏ షాకింగ్ రివల్యూషన్ దట్ బట్ ఫర్ 2 or 4 all the 6 of them are totally dark. అంటే మీరు ఇచ్చింది అలాగే ఉంది, ఎగ్రీవచ్చు. మీరు తీసుకొచ్చిన అమౌంట్ అలా ఉంది, కానీ ఒరిజినల్ get satisfied or convinced like this. I want to see for myself. Likewise, all of them, all the candidates may be permitted to see how their photographs are, whether they are equal or they are not. Now at this juncture it is not. Sir, but what I could help you is only the Xerox copy of the ballot paper. Original ballot paper I am not supposed to touch. Sir, if need be, we request, if the ballot papers are not equally printed or equal bright or equally striking. I take the responsibility. Sir, I don't need your responsibility, sir. Sir, if the ballot papers are printed okay, we do agree to your responsibility, sir. If they are not, sir, I will not have anybody to save me. I am running this election after 35 years of my successful career. I don't want to risk my career. I have a lot of respect for Commission to reprint, sir. But election commission, no, sir. It is up to the election commission to take a decision. No, sir. If the ballot paper is not to the satisfaction of all the candidates, it's not fair. I agree. It's not fair. I fully agree. But I am reiterating the quality of the ballot. Sir, I said printing quality. Printing quality, that's what I mean. Printing quality is good. All the pictures are quite. All the candidates should be. All the candidates should be ballot paper, whatever dummy ballot paper. The quality of the printing we have to satisfy, sir. As a candidate, if not the others, I need to circulate చేయండి, sir. Circulate చేయడం అంటే ఏంటి? Let all the candidates. Yes, all of you can examine yourself. చూపించండి. అందరూ చూడండి, candidates ఉంటారు. The election is not to comply with the election commission. Reprint paper need to Yeah. be printed again. This may be recorded, sir. Yeah, recorded. Please give it in writing. I will immediately send it to the election commission. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గారు ఎలాబరేట్ గా ఈ ఎలక్షన్ ప్రొసీజర్ చాలా ఫుల్ ప్రూఫ్ గా పారదర్శకంగా ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ ఖచ్చితంగా నిర్వహించబడుతుంది. సీక్రెసీ ఆఫ్ ద బ్యాలెట్ అనేది కూడా అన్ని రకాలుగా ఎన్షూర్ చేస్తాము. మరి ఎటువంటి అవకతవకలు లేని మంచి వాతావరణంలో ఈ ఎలక్షన్స్ నిర్వహిస్తామని చెప్పడం చాలా చాలా సంతోషం. అయితే ప్రస్తుతము నెలకొన్న పరిస్థితుల్లో ఈ రూమర్స్, హియర్సే ఇట్లాంటివన్నీ మేము మీ దృష్టికి తీసుకురాక తప్పని పరిస్థితి. ఒక 17వ తేదీ అంటే చాలా దగ్గర, 13వ తారీఖు ఈరోజు మమ్మల్ని అందరినీ క్యాండిడేట్స్ అందరినీ మీరు మీటింగ్ పిలిచినారు. మా to avail the facility of companions for voting in case of illiteracy, blindness, infirmity అంటే నాకు తెలియదు సార్.
నాకు తెలిసినంత వరకు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ అనేది అయితే ఈ ఎలక్షన్లకు ఉండదు. కానీ ఒకవేళ వాళ్ళకు ఆ దివ్యాంగులో, వికలాంగులో, అంగవైకల్యమో, విజువలీ హ్యాండిక్యాప్డ్ మరొకటో అయితే తప్పనిసరిగా వారికి అంగవైకల్యానికి సంబంధించిన వివేకానంద రెడ్డి గారు ఇన్ఫార్మ్ కి డెఫినేషన్ ఉంది, చదువుతాను. ప్రతి ఒక్కరూ ఎవరికి అవకాశం ఉంటే చట్టంలో ఉండే లొసుగులను అందిపుచ్చుకొని దీన్ని దుర్వినియోగం చేసేదానికి అవకాశం ఉన్న క్లాస్ అది. ఇది మీరు ఏ రకంగా దీన్ని డిఫైన్ చేసినా కానీ అల్టిమేట్గా కనీసం ఒక 100 మందిని కంపానియన్స్ ను ఇంట్రడ్యూస్ చేసేదానికి చేసే ప్రయత్నాల గురించి మేము వింటున్నాం. మీరైతే ఖచ్చితంగా చెప్తున్నారు, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఓటర్ హూ అప్లైస్ దీని కింద చేస్తారో తప్పనిసరిగా స్పెషలిస్ట్ తోరు కానీ లేకపోతే ఆ కన్సర్న్డ్ హాస్పిటల్ కానీ డాక్టర్ కానీ, మనకు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కూడా ఉంది, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో కావాల్సిన స్పెషాలిటీస్ ఉన్నాయి. తప్పనిసరిగా వీళ్ళను హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఏ ఇన్ఫర్మిటీ కానీ, బ్లైండ్నెస్ కానీ, మరొక డిసెబిలిటీ కానీ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ఓటు వేసేదానికి అవకాశం లేని రీతిలో సైంటిఫిక్ గా, రేషనల్ గా ఈ క్లాస్ ను మీరు ఇంపోజ్ చేయాల్సిందిగా మీ దృష్టికి మీకు మనవి చేస్తూ మీకు చెప్తున్నాను. ద డెఫినేషన్ ఆఫ్ ఇల్లిటరసీ యాజ్ స్పెసిఫైడ్ సార్, ఓటర్ లిస్ట్ లో చూస్తే దాదాపు 10 మంది ఇల్లిటరేట్స్ అని కడప డివిజన్ లో ఉన్నారు, 2 ఇల్లిటరేట్స్ అని జమనోడు డివిజన్ లో ఉన్నారు, మరి కొంతమంది ఇల్లిటరేట్స్ అని రాజంపేటలో ఉన్నారో తెలియదు. అయితే సార్ మా జిల్లా కూడా, మేము కూడా సభ్య సమాజంలో ఉన్నాం సార్. 67 సంవత్సరాల స్వాతంత్రానంతరం సంతకం పెట్టలేని పరిస్థితిలో ఏ సభ్యుడు లేడు సార్. మా 50 మండలాలలో ప్రతి ఒక్కరికి వాళ్ళ కనీసం వాళ్ళ సంతకం పెడుతున్నారా లేదా అనే విషయాన్ని కూడా మీరు ఇప్పటి వరకే ఆ సభ్యులంతా మున్సిపాలిటీలలో కానీ మండలాల్లో కానీ కనీసం 7, 8, 10 సమావేశాల్లో అటెండ్ అవుతారు. వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్లలో కూడా వాళ్ళు సంతకం పెట్టినారా, కేవలం ఈ ఎలక్షన్స్ మిషగా నాకు చదువు రాదని చెప్పండి, మేము కంపెనీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తే, లీడర్లు చెప్తే పోతున్నారా అనే విషయాన్ని కూడా మీరు ధృవీకరించుకోవాల్సిన అవసరం ఉందని మీకు అందరి సమక్షంలో నేను చెప్తున్నా సార్. ఓటర్ రిజిస్ట్రేషన్ గా మీరు నమోదు చేసినప్పుడు అందులో ఎస్, నో, వెదర్ లిటరేట్ ఆర్ నాట్ అని కూడా మీరు కాలం చేసినారు. ఆ కాలం ప్రకారం కూడా ఈ రకంగా 2 ఇల్లిటరేట్స్ అని జమనోడు డివిజన్ లో కానీ దాదాపు 10 మంది కడప డివిజన్ లో కానీ నమోదు చేయడం జరిగింది. వాళ్ళ ఫోటోలు చూస్తే వాళ్ళు దే లుక్ వెరీ సివిలైజ్డ్, దే లుక్ వెరీ రిచ్. ఏ క్రైటీరియా ప్రకారం దీన్ని చేస్తారనేది కూడా మాకు ఖచ్చితంగా తెలియజెప్పాలా. ఈ ఇల్లిటరసీ కారణంగా కంపానియన్ అవసరం అనేది దాదాపు మేము ఒప్పుకోం సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్లలో వాళ్ళు ఏ సంస్థలో అయితే ఎన్నుకోబడినారో అక్కడ వాళ్ళ రిజిస్టర్లు కూడా ఖచ్చితంగా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ ఎన్ష్యూర్ సార్, మనము
లిటరసీ రేటు, ఇల్లిటరసీ అని మనం అనుకుంటాం. ప్రతి జిల్లాలోనూ ఏ కలెక్టర్లు ఎంత మేరకు మా ఇల్లిటరసీని పాల్గొన్నాం, మా గ్రామంలో పూర్తిగా లిటరేట్స్ ఉన్నారు, మాకు అవార్డు వచ్చిందని ఆయా పంచాయతీలు చెప్తా ఉంటే, ఆయా మండలాలు చెప్తా ఉంటే, ఆయా జిల్లాలు చెప్తా ఉంటే, జిల్లాను హెడ్ చేసే మా జిల్లా కలెక్టర్ గారు తప్పకుండా అందరికీ విద్యను నేర్పించి అందరూ ఇల్లిటరేట్స్ చేయాలనే ఒక ధ్యేయంతో పనిచేసే జిల్లా కలెక్టర్ గారు, మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఇల్లిటరేట్స్ అనే ప్రపంచానికంతా తెలియచెప్పి, మేము అట్లాంటి ఇల్లిటరేట్స్నే ఎన్నుకున్నామా, మేమంతా ఇల్లిటరేట్సా, మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధి కనీసం రాయను చదవను రాదా, ఈ రకమైన అడల్ట్ లిటరసీ ప్రోగ్రామ్స్ మనం వయోజన విద్య ఇవన్నీ పెట్టుకొని మనం ఈ కారణంగా మనం అయితే ఎందుకు మీరు రికార్డ్ చేసినారో ఆ ఓటర్ లిస్ట్ ప్రకారం అయితే వెరిఫై చేయాల్సింది ఆ కొంతమందినే, కాబట్టి అదే ప్రామాణికంగా తీసుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు సార్. ఆ ఇద్దరైతే ఆ 10 మంది అయితే ఇదేలేగన ఇట్లాంటి దీని కింద మా కంపెనీని కావాలని పెట్టుకుంటే వాళ్ళకి మాత్రం వెరిఫై చేయడం సులువుగా ఉంటుంది సార్. ఇంకోటి సార్, we have been requesting the election commission not to include the name of MP Rajya Sabha into this voter list sir. అయితే మీరు ఎలక్షన్ కమిషన్ వారు అప్రూవ్ చేసినారు కాబట్టి మేము ఇంక్లూడ్ చేసినామన్నాం. బట్ we raised a strong objection to this because when our MLC Govind Reddy, who wants to have his name included, though he changed his residence to Badvel, అకార్డింగ్ టు మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఏ మున్సిపాలిటీలో ఓటర్గా ఉంటే తప్ప వాళ్ళకు ఈ ఎన్నికల్లో ఓటు అనేది ఉండదు, ఓటర్ లిస్టులో ఇంక్లూషన్ జరగదు అని అదే సందర్భంలో ఆ గోవింద్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారికి చెప్పడం జరిగింది. అదే కారణంగా ఆయన నేమ్ ఎట్లా ఇంక్లూడ్ అయింది అని మేము అడిగినాం సార్. అయితే దానికి సరైన సమాధానం లేదు, కానీ అఫీషియల్గా మీరు లిస్ట్ క్లోజ్ చేసినా సార్. వీ వాంట్ దిస్ అబ్జెక్షన్ టు బి రెఫర్ టు సిఇసి సార్. టేక్స్ దిస్ ఇష్యూ and decide what is to be done. But still it is objectionable and we may resort to court of law.